గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సోషల్ మీడియాలో మేము వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అదే. ఈరోజు రాష్ట్రం మొత్తం పేపర్ తిరిస్తే అరాచకాలు, భూ సెటిల్మెంట్లు, దందాలు, తుపాకులు పెట్టి బెదిరిస్తూ కాంట్రాక్టర్లను బెదిరించడము రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఊర్లో చూసినా అసలు పెళ్లికి భూమి అమ్ముదాం అంటే కూడా కొనేటోళ్ళు లేడు, ప్లాట్ అమ్ముదాం అంటే కూడా కొనేటోడు. హైదరాబాద్ మొత్తం బ్రాండ్ పడిపోయింది. కనీసం బై ఎలక్షన్లలో గెలిపించుకుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడేది. ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం కనుక మనము రాష్ట్రం తెచ్చిన వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పింది సార్. తెలంగాణ తెచ్చిన వ్యక్తులు మనం కనుక మనకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. తండ్రికి పిల్లల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది మంది కన్నా. ఎందుకు అంటే కన్నోడు కనుక. ఇలా రాష్ట్రం తెచ్చినోడు కేసీఆర్ కనుక ఏముంటుంది, మంచిగా కావాలి, నాశనం చేసిరి, రైతులు మొత్తం నాశనం అయిపోయి, పంటలు వండుతలేవు, యూరియా పిండి సందులు దొరుకుతలేవు, ఇట్లా అయిపోయాలి. ఆవేదన ఎక్కువ ఆయనకు ఉంటుంది, అందరికన్నా ఎక్కువ. ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కుట్టిన అందరికీ ఉంటుంది. ఈరోజు సార్తో పాటు వాళ్ళందరికీ ఉంటుంది. కేసీఆర్ కావాలా, కేసీఆర్ కావాలా, కేసీఆర్ సోషల్ మీడియాలో వస్తుంది. వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అదే. ఈరోజు రాష్ట్రం మొత్తం పేపర్ తిరిస్తే అరాచకాలు, భూ సెటిల్మెంట్లు, దందాలు, తుపాకులు పెట్టి కాంట్రాక్టర్లను బెదిరించడము రకరకాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఊర్లో చూసినా అసలు పెళ్లికి భూమి అమ్ముదాం అంటే కూడా కొనేటోళ్ళు, ప్లాట్ అమ్ముదాం అంటే కూడా కొనేటోళ్ళు. హైదరాబాద్ మొత్తం బ్రాండ్ పడిపోయింది. కనీసం బై ఎలక్షన్లలో గెలిపించుకుంటే రాష్ట్రాన్ని కాపాడేది. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కనుక మనము రాష్ట్రం తెచ్చిన వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పింది సార్. తెలంగాణ తెచ్చిన వ్యక్తులు మనం కనుక మనకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. తండ్రికి పిల్లల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది మంది కన్నా. ఎందుకు అంటే కన్నోడు కనుక. ఇలా రాష్ట్రం తెచ్చినోడు కేసీఆర్ కనుక ఏముంటుంది, మంచిగా కావాలి, నాశనం చేసిరి, రైతులు మొత్తం నాశనం అయిపోయి, పంటలు వండుతలేవు, యూరియా పిండి సందులు దొరుకుతలేవు, ఇట్లా అయిపోయాలి. ఆవేదన ఎక్కువ ఆయనకు ఉంటుంది, అందరికన్నా ఎక్కువ. ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉంటుంది. ఈరోజు సార్తో పాటు వాళ్ళందరికీ ఉంటుంది. అందుకే ఇలా ఎట్లయినా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా సిటీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఓటర్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మరి మన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని, అదేవిధంగా గోపీనాథ్ గారి హయాంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు వివరించాలి. ప్రచారం వచ్చే అవకాశం ఉంది. అది పార్టీ అధిష్టానం తీసుకుంటే కేవలం ఉప ఎన్నికలే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ఇబ్బందులు, బాధలు, అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, తదేకమైన దీక్ష సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంకా టైం ఉంది కదా, దానికి అంచెల వరకు మాట్లాడతారు. ఈ రోజు మామూలుగా ఇప్పటి వరకు జరిగింది, రేపు చేయాల్సింది, ఎన్నికల వరకు చేయాల్సిన క్రమంలో ఏమేమి చేయాలి ఏంది అనేది కార్యకర్తలకి ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంకా ఏం విషయాలు చర్చకొచ్చాయి? వ్యూహాత్మకంగా ప్రతి ఓటర్ని కలవాలి. ఈరోజు కాంగ్రెస్ వైఫల్యాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది. మంచిగున్న తెలంగాణని మన చేతులారా ఆగం చేసుకున్నాం కాబట్టి ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది రాష్ట్రానికి రేపు ఒక పునాది కావాలి, దిక్సూచి కావాలి. కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టిరు ప్రజలు అని చెప్పడానికి ఈ ఎన్నిక ఒక పునాది కావాలి, ఉదాహరణ కావాలి. అంటే బహిరంగ సభ లాంటి ఏమన్నా అవకాశం ఉంది? ఇంకా దానికి డీట్ల గురించి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.